అమెరికా అధ్యక్షుడు కాకముందే దూకుడు పెంచారు డొనాల్డ్ ట్రంప్. భద్రత, రక్షణ, నిఘా, దౌత్య వ్యవహారాల్లో కీలకమైన ఇజ్రాయెల్, రష్యా దేశాలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. బెంజమిన్ నెతన్యాహు పుతిన్లకు ఫోన్లు చేసింది. ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ట్రంప్ గెలుపును స్వాగతించింది. అమెరికాలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తానన్న ట్రంప్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమాసియాలో ఏం జరగనుంది? చైనా, బ్రెజిల్, ఇండియా మీద ఆంక్షలు పెరుగుతాయా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీ 2025 ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నాడు అమెరికా అధ్యక్షుడిగా. సో ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఏ దేశాలకు ఎలాంటి ఫ్రెండ్లీగా ఉంటారో, ఎట్ ది సేమ్ టైం ఏ దేశాలకు ప్రతికూలతలు ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అమెరికాలో ఏ ఓటర్లు కీలక పాత్ర పోషించారో, ఏ కారణాల చేత డొనాల్డ్ ట్రంప్ గెలిచాడనే దాని చూసుకుంటే మనము పర్టికులర్ గా డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలక్షన్ల సందర్భంగా కూడా పలుమార్లు కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన అటాక్ల పైన గురించి ప్రస్తావించారు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఒక స్లోగన్ తోని కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పదే పదే వెళ్లారు. మెగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో కూడా వెళ్లారు. దానిలో భాగంగా ఇప్పటికే ప్రస్తుతం ఇటు చైనా, బ్రెజిల్, ఇండియా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో కూడా ఎక్కువ టాక్సెస్, పన్నులు ఎక్కువ విధిస్తున్నాయని కూడా దాని మీద ట్రంప్ గత ఏడాది అక్టోబర్ లో కూడా ప్రస్తావించారు. నేను అధికారంలోకి వస్తే టఫ్ టు టఫ్ అంటే టారిఫ్ రేట్లు పెంచుతాను, బిఫిటింగ్ టఫ్ ఇస్తాననేది కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో భారతదేశానికి మనం భారతదేశాన్ని నుంచి తీసుకుంటే భారతదేశానికి డొనాల్డ్ ట్రంప్ వస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే ద్వైపాక్షిక సంబంధాలు ఎలా బలపడుతుంటాయి అనేది కూడా దాని మీద చర్చించుకుందాము. ఎట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కూడా పదే పదే కూడా ప్రస్తావించాడు వివిధ సందర్భాల్లో కూడా భారతదేశం, ఇండియా ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ యాజ్ వెల్ as ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్ అని కూడా సంబోధించారు. ఎట్ ది సేమ్ టైం ఎక్స్ వేదికగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ కూడా విషెస్ చెప్తూ కూడా కంగ్రాచులేషన్స్ అంటూ కూడా పెడితే యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ యు ఆర్ మై ఏలీ అంటూ కూడా ఇండియా ఈజ్ ఆల్సో యుఎస్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ కూడా దానికి డొనాల్డ్ ట్రంప్ కూడా తిరిగి స్పందించారు. ఇప్పుడు నెక్స్ట్ రష్యా విషయానికి వస్తే గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి డొనాల్డ్ ట్రంప్ కాల్ చేసి ఇమీడియట్ గా యుక్రెయిన్ తోని యుద్ధాన్ని ఆపాలని కూడా ఆయన ఫోన్ చేసి పలుమార్లు మాట్లాడినట్టు కూడా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువచ్చాయి. కానీ వాస్తవికంగా చూసుకుంటే క్రెమ్లిన్ నుంచి అధికారిక ప్రతినిధి దీన్ని కొట్టిపారేశారు. అసలు ఇంతవరకు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి అసలు ఫోనే చేయలేదంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయితే ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఇప్పటికీ 3 సార్లు నేను అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాను. 3 సార్లు దానికి సంబంధించిన విషయాలు, మా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇంకా బలపడే విధంగా దాని గురించి మాట్లాడాము. ఎట్ ది సేమ్ టైమ్ ఇరాన్ నుంచి ఉన్న థ్రెట్ ఏదైతే ఉందో దాని మీద ఇది ఇరు దేశాలు ఒక కనిపెట్టుకుని ఒక కన్ను వేసి ఉంచే విధంగా కూడా ఇరాన్ యొక్క థ్రెట్స్ ని కనిపెట్టాలని కూడా నిర్ణయించుకున్నాము. దీనిపైన ఇప్పటికే 3 సార్లు కూడా నేను డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడానంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఒక సామాజిక వర్గం పర్టికులర్ గా కూడా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కి ఓటు వేసిన విభిన్న సామాజిక వర్గాలు అందరూ ఓటు వేశారు. కానీ ట్రంప్ ఒకటే నినాదం, మెగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో కూడా వెళ్లారు. ముందుగా అనుకున్నట్టు టాక్సెస్ కూడా పెంచుతాను, ఇప్పటి వరకు కూడా చైనాతో పాటు బ్రెజిల్, ఇండియా ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయి, ఖచ్చితంగా కూడా దానికి నేను సుంకాలు పెంచుతానని కూడా టారిఫ్స్ పెంచుతానని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇట్ ది సేమ్ టైమ్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇటు మహిళలతో పాటు ఇటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని కమ్యూనిటీస్ కూడా డొనాల్డ్ ట్రంప్ కి ఓటు వేశాయి. దాంట్లో పర్టికులర్ గా ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ కూడా డొనాల్డ్ ట్రంప్ కి ఓటు వేసిన కారణం ఏంటంటే చాలా మంది కూడా చెప్పారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియాలో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ని ఎందుకు గెలిపించారు అని అంటే, ఒకటి
ఈ ప్రామిస్డ్ హీ విల్ ఎండ్ ద వార్ ఇన్ మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం ఒక అనిశ్చితి నెలకొని ఉంది. ఆ యుద్ధాన్ని ఖచ్చితంగా కూడా దానికి ఒక తెరతీస్తానని కూడా డొనాల్డ్ ట్రంప్ ముస్లింలకు మాట ఇచ్చారని. సో అంటే ముస్లింస్ అంటే ఓన్లీ పాకిస్తానే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి కూడా అమెరికాలో సెటిల్ అయిన ముస్లింస్ ఉన్నారు, ఈజిప్ట్ ఉన్నారు, అలాగే సుడాన్ నుంచి, అలాగే ఎట్ ది సేమ్ టైం ఇరాన్, ఇరాక్, వివిధ దేశాల నుంచి, ఎట్ ది సేమ్ టైం టర్కీ, అన్ని దేశాల నుంచి కూడా ఉన్నారు. సో ఇంకొక ప్రామిస్ ఏంటంటే డెఫినెట్ గా ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ లో శాంతిని స్థాపిస్తాను. అండ్ ఎట్ ది సేమ్ టైం రిపబ్లిక్ పార్టీకి కొన్ని ఎథిక్స్, వాల్యూస్, సోషల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ సోషల్ వాల్యూస్ అవన్నీ కూడా అలైన్ చేస్తాను నేను మళ్ళీ అమెరికాలో అంటూ కూడా ట్రంప్ కి ఓటేసామని కూడా ఈ సదరు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా చెప్పారు. ఎట్ ది సేమ్ టైం 4B అనేది కూడా ప్రధానంగా ఒక ఉద్యమం నడిచింది. అది సౌత్ కొరియాలో మొదలైంది. ఆ ఉద్యమము 4B అంటే ఒకటి బైహూన్, ఒకటి బిచుయిజం, ఒకటి ఇంకోటి బియాన్, అండ్ ఇంకొకటి బైసెక్స్. అంటే ఆ మహిళలు ప్రత్యేకంగా కూడా ఈ చట్టం గురించి కూడా వాళ్ళు నిరసనలు కూడా తెలిపారు. అమెరికాలో దీని గురించి కూడా వారు నినాదాలు ఎత్తారు. వారందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ వేశారు. దీని సారాంశం ఏంటంటే ఒకటి నో మ్యారేజ్, నో చైల్డ్, ఎట్ ది సేమ్ టైం నో డేటింగ్ విత్ మెన్ అండ్ నో స్లీపింగ్ విత్ మెన్. అంటే పెళ్లి చేసుకోరు, డేటింగ్ లకు వెళ్ళరు, పిల్లల్ని కనరు అన్నట్టు ఈ ఉద్యమం అనేది కూడా రష్యా నుండి సౌత్ కొరియాలో ప్రారంభమైంది. సో అనంతరం అమెరికా కూడా ప్రత్యేకంగా మహిళల చట్టాల కోసం కూడా తాను పనిచేస్తానని, మహిళలకి పూర్తి స్థాయిలో లిబర్టీ కూడా ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ల సందర్భంగా ప్రామిస్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం కూడా ప్రత్యేకంగా కూడా డొనాల్డ్ ట్రంప్ రిజల్ట్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు, కానీ లీడ్ లో ఉన్నప్పుడే నెక్స్ట్ డే కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు భారతదేశం పైన. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ హిందూయిజం అని కూడా ఆయన పర్టికులర్ గా మెన్షన్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఖచ్చితంగా వైట్ హౌస్ లో హిందూస్ కి, ఇండియాకి ఒక గుడ్ ఫ్రెండ్ ఉండబోతున్నాడు. నేను ప్రామిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సో ఈ లిబరల్ ఈ 4B మూవ్మెంట్ అనేది కూడా ముఖ్యంగా మహిళలు ఈ 4B మూవ్మెంట్ కూడా చాలా దోహదం చేసిందని చెప్పాలి. ట్రంప్ గెలుపులలో మహిళలందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ కి ఓటు వేసి గెలిపించారు. సో ఎట్ ది సేమ్ టైం ఇంకా ఇజ్రాయెల్ కి అయితే ఇప్పుడు చెప్పాలంటే ఒక ఫ్రీ హ్యాండ్ వచ్చిందని కూడా చెప్పాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం పర్టికులర్ గా ఒక కమ్యూనిటీకి ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా కూడా మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పుతాను, యుద్ధానికి తెరతీస్తానని కూడా చెప్పాడు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక రష్యా గురించి, వ్లాదిమిర్ పుతిన్ గురించి విషయానికి వస్తే, వ్లాదిమిర్ పుతిన్ కి కూడా గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ కి సన్నిహితంగానే మెలిగారు ఇద్దరు. ఒక సూపర్ మెసీ పవర్ లో అంటే డామినెన్స్ లో అమెరికా గొప్పనా రష్యా గొప్పనా అనేది కూడా ఈ కోల్డ్ వార్ అనేది దాదాపు 60-70 సంవత్సరాలుగా కూడా నడుస్తోంది. ఈ కోల్డ్ వార్ లో డొనాల్డ్ ట్రంప్ పైన కూడా 2017లో ఆయన మొదటిసారిగా ఎన్నికయ్యాడు. 2016లో ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా చైనా మీడియా కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పటి ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సహాయం తీసుకునే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలిచాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్ ది సేమ్ టైం చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ హెల్ప్ కూడా తీసుకొని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యానంటూ కూడా చైనా మీడియా కథనాలు సంచలనాత్మకమైన కథనాలు వెలువరిచాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే రష్యా ప్రెసిడెంట్ తోని ఇంతవరకు అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే ఎక్కడైతే మాట్లాడింది లేదు. కానీ ఆ వస్తున్న కథనాల పైన క్రెమ్లిన్ అధికారిక ప్రతినిధి ఇప్పటికే కూడా కండెమ్ చేశారు. సో ఓవరాల్ గా ఇండియాకైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడర్స్ అందరూ కూడా అంతర్జాతీయ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా కాస్త కలవరపడుతున్నారు. ఎందుకంటే గత ఏడాది అక్టోబర్ లో క్యాంపెయినింగ్ లో భాగంగా కూడా చెప్పాడు టారిఫ్ ని ఖచ్చితంగా పెంచుతాను, టారిఫ్లన్నీ కూడా టాక్సెస్ పెంచి అమెరికాను మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తానంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే చైనా, బ్రెజిల్ తో పాటు ఇండియా పైన కూడా టాక్సెస్ విధిస్తారా? ట్రంప్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, బ్రెజిల్ కంటే ఎక్కువగా సుంకాలు భారతదేశమే విధిస్తుంది అంటూ కూడా ఆయన గత అక్టోబర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. సో మరి ఇప్పుడు టాక్సెస్ పెంచుతారా? ఇండియా ఇంపోర్ట్ చేసుకునేటివి వస్తువుల పైన కూడా ఓవరాల్ గా 2023-24 కి దాదాపు $190 బిలియన్ వాణిజ్యం అనేది అమెరికా భారత్ల మధ్యలో కూడా జరిగింది. సో ఇదే ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ఒకవేళ టాక్సెస్ పెంచితే భారతదేశ విదేశాంగ శాఖ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మోడీతో కూడా ప్రధాని మోదీతో మంచి స్నేహం కలిగి ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఎట్ ది సేమ్ టైం రష్యన్ ప్రెసిడెంట్ తోని కూడా ఉన్నారు. సో పొలిటికల్ రైవలరీ అంటే మా గొప్ప దేశము, మాది గొప్ప దేశం అనే ఈ కోల్డ్ వార్ లో మాత్రం యథావిధిగా పాలసీస్ అనేటివి ఉంటాయి. కానీ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో డొనాల్డ్ ట్రంప్ కి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా గతంలో కూడా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువరిచాయి. సో మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ
ఉక్రెయిన్ రష్యా వారికి ఎలా ఒక ఎండ్ అనేది ఉండబోతుంది అనేది కూడా చూసుకోవాలి. దీని రోజుల కిందటనే ఈ యుద్ధం పైన కూడా కొద్ది రోజుల కిందట కూడా వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ మంచి వ్యూహకర్త. ఎట్ ది సేమ్ టైం యుద్ధాన్ని ఎలా ఆపాలనే దాని మీద చర్చించినప్పుడు కూడా న్యాచురల్ వేలో, అంటే జనరల్ గా జరిగే న్యాచురల్ వేలో కొన్ని పద్ధతులు ఉంటాయి, సహజంగా ఉండే పద్ధతులని అవలంబించి కూడా ఓ కొలిక్కి తీసుకురావాలి, యుద్ధాన్ని ఆపాలంటూ కూడా చాలా అంటే చాలా డిప్లొమాటిక్ గా చాలా లౌక్యంగా కూడా మోదీ సలహాలు ఇచ్చారు. మోదీ చాలా అంటే చాలా టాలెంట్, అంటే చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు అంటూ కూడా రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా అభివర్ణించారు. ఎట్ ది సేమ్ టైం మనం కూడా చూసాము, ఏకకాలంలో అటు నెల రోజుల గ్యాప్ లోనే అటు ఉక్రెయిన్ వెళ్లారు, అనంతరం రష్యా కూడా వెళ్లారు. ప్రపంచ దేశాలు కూడా అందరు కూడా అర్జీలు కూడా పెట్టాయి భారతదేశానికి, దయచేసి యుద్ధాన్ని ఆపండి, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపండి అంటూ కూడా అర్జీలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కి వెళ్లారు నరేంద్ర మోదీ, ఎట్ ది సేమ్ టైం రష్యా కూడా వెళ్లారు. రష్యాకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ మీడియా కూడా కోడై కూసింది. ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖచ్చితంగా వ్లాదిమిర్ పుతిన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యుద్ధాన్ని ఆపుతారనేది కూడా అప్పట్లో చర్చ జరిగింది. ఎట్ ది సేమ్ టైం కొన్ని అమెరికాకి చెందిన అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువరిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్లాదిమిర్ పుతిన్ కి యుద్ధాన్ని ఆపేయాలిగా, యుద్ధం వల్ల నష్టపోయే దేశం ఏ విధంగా నష్టపోతుంది, భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవన్నీ కూడా వివరించినట్లు కూడా, దానికి వ్లాదిమిర్ పుతిన్ కూడా కన్విన్స్ అయినట్లు కూడా అమెరికా మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. స్పందన.